తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు రాజన్న సిరిసిల్ల జిల్లా బీసీ సంఘాల నేతలు గురువారం ఘనంగా సన్మానం చేశారు. వేములవాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర కేబినెట్ ఆమోదించిన నిర్ణయం చారిత్రాత్మకమని, వెనుకబడిన వర్గాలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలవెరలా ఉంటుందన్నారు. దేశమంతటా రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ద్వారా ప్రజల ఆకాంక్షలు తెలుసుకుని కులగణన చేపట్టాలన్న ఆలోచనలో ప్రజా ప్రభుత్వం అమలు చేశామని పేర్కొన్నారు. బీజేపీ నేతలు బీసీలను మోసం చేస్తున్నారని, కులగణన వ్యతిరేకంగా రాజ్నాథ్ సింగ్ కోర్టులో కేసు వేయడం దానికి నిదర్శనమన్నారు. షెడ్యూల్ 9 లో బీసీ బిల్లు చేర్చేందుకు కేంద్రం నిర్లక్ష్యం చూపుతోందని, మోడీ గుజరాత్ లో ముస్లిం కులాలకు రిజర్వేషన్లు అమలవుతున్నాయంటూ చెబుతున్న దానిపై స్వయంగా ఆయనే తిరస్కరణ తెలిపిన తీరు విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. 2018లో పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తూ స్థానిక సంస్థల్లో కూడా రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘాలందరూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాయి. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఆశీర్వాదం ఇవ్వాలని విప్ ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు. జై బీసీ జై బీసీ జై బీసీ జై బీసీ లైక్యత వర్ధిల్లాలి లైక్యత వర్ధిల్లాలి అన్న బుకే పట్టుకోండి ఒకసారి కొంచెం వెనకకి రాయ ఒకసారి. బీసీ ఐక్యత వర్ధిల్లాలి ఐక్యత వర్ధిల్లాలి బీసీ ఐక్యత వర్ధిల్లాలి అణగారిన కులాల ఐక్యత పైన ముసలి కన్నీరు కారుస్తూ కపట ప్రేమను ఒలగబోస్తూ బండి సంజయ్ గాని కిషన్ రెడ్డి గారు గాని కేంద్ర మంత్రి హోదాలో ఉండి ఈ రాష్ట్రంలో ముస్లింలను బీసీలో చేర్చిండ్రు, అందుకే మేము వ్యతిరేకిస్తున్న మాట మాట్లాడుతున్నాం. ఇలా అదే గుజరాత్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోడీ గారు ఏం చేసిందని ఒకసారి ఆలోచన చేయవలసిందిగా కోరుతూ, ఇప్పుడు ప్రధానమంత్రి ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు కూడా గుజరాత్ రాష్ట్రంలో ముస్లింలలో వెనుకబడిన తరగతుల వారికి కూడా మేము రిజర్వేషన్లు కల్పించినాం, కానీ మేము అంతగా బయట ప్రచారం చేసుకోలేమన్న మాట వీడియో రూపంలో ఉన్నటువంటి ఒకసారి చూడండి. ఇది మీకు పంపిస్తా.